హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత బ్లాగ్స్ 1423 గైస్. ఈరోజు అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా అండ్ హెల్తీగా కూడా చాలా యూజ్ అవుతుంది, బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, మిర్చి, ఇంకా టొమాటో, ఇంకా కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ఇంకా బ్రెడ్ స్లైసెస్, ఇంకా ఎగ్స్, ఉప్పు అండ్ మసాలా, గరం మసాలా, ఇంకా పెప్పర్ పౌడర్ అండ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉంటే నా దగ్గర లేదు, సో స్కిప్ చేశాను అనమాట. ఇంకా ఇవన్నీ అయితే ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా అన్నీ కట్ చేసి సన్నగా తరుక్కోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా సన్నగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక బౌల్లో వేసేసి మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలో ఆ ఎగ్స్ పగలగొట్టి అందులో వేసేసుకొని కొంచెం చిటికెడు పసుపు, కారం, ఉప్పు, ఇంకా గరం మసాలా, మన స్పైసెస్కి తగ్గట్టు పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ అండ్ కొత్తిమీర, ఇంకా పుదీనా ఉంటే పుదీనా, సాల్ట్, ఇంకా అన్నీ యాడ్ చేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అయితే ప్లఫీగా వస్తుందన్నమాట. సో బాగా బీట్ చేసేసుకొని ఉంచుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా బాగా ఆ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో గీ ఉంటుంది కదా, గీ వేసి వేడి చేసుకొని మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా, అవి దాని మీద డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత అవి ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు మొత్తం రోస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గీ లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. ఈ విధంగా అయితే మొత్తం రోస్ట్ చేసేసుకొని ఇంకా ఒక ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. వేసుకొని బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఇందాక మనం రోస్ట్ చేసుకున్నవి, అవి దీని మీద పెట్టేసి అలా ఒక 5 మినిట్స్ అలా ఆమ్లెట్ని ఉడకనిచ్చి నెక్స్ట్ వైపు కూడా తిప్పేస్తే యమ్మీ అండ్ వెరీ వెరీ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ రెడీ అనమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.